దేవుడి యొక్క చూపు ఏంటంటే ఒక్కడన్నా నా కోసం నిలబడతాడేమో, ఇశ్రాయేల్ దేశంలో ఒక్కడైనా నా కోసం ప్రార్థన చేస్తాడేమో, ఒక్కడైనా నా కొరకు నా వైపు తిరుగుతాడేమో, ఆ ఒక్కడి ద్వారా అందరిని రక్షించాలి యెహోవా దేవుడు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఒక్కడు కనిపించినాడు. ఆయనే గిద్యోను. ఆయన పెద్దగా చదవడి కాదు, ఆయన ఏ రాజుల దగ్గర జ్ఞానం నేర్చుకోలేదు, ఆయన చాలా సాధారణమైన వ్యక్తి. ఆ సాధారణమైన వ్యక్తి దగ్గరికి దేవుడు దేవదూతను పంపించాడండి. దేవదూతను పంపించాడు. మస్తకి వృక్షం దగ్గరికి వెళ్ళి దేవదూత కూర్చున్నాడు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఒక గిద్యోను కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘటన ఒకసారి చూడండి. ఒక భూమి మీద ఉన్న ఒక మనిషిని కలవడానికి జీవము గల దేవుడు ఒక దేవదూతను ఆ మనిషి దగ్గరికి పంపించారండి. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక మనిషికి దేవుడిచ్చే విలువ ఎంతో అమోఘమైనది. ఒక మనిషి కోసం పర్వతంలో దేవుడు వచ్చి గిద్యోను కనపడ్డాడు. గిద్యోను సాక్షాత్తుగా దేవదూతను చూశాడండి. కళ్ళదూతం కాదు, కళ్ళ ముందే చూసినాడు. పరాక్రమముల బలాలుగా యెహోవా నీకు తోడై ఉన్నాడే చెప్పినప్పుడు ఆ మాటకు గిద్యోను ఎప్పుడే పరాక్రమముల బలాలుగా అప్పుడు మనమైతే ఏం చేస్తాం? కాళ్ళు ఎగరేస్తాం. నేను గొప్పని దేవదూతతో నన్ను వదిలేయాలి అనుకుంటాడేమో, కానీ గిద్యోను ఆ విధంగా తన యొక్క గాంభీర్యాన్ని ప్రదర్శించలేదు. యెహోవా నాకు తోడై ఉంది ఎడలా ఆయన చేసిన అద్భుత కార్యాలు ఏమాయను, మా పితరుల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏమాయను. యెహోవా మాకు తోడే ఉంటే ఈ యొక్క ఆకలి ఎందుకు? యెహోవా మాకు తోడే ఉంటే ఈ దుఃఖం ఎందుకు? యెహోవా మాకు తోడే ఉంటే ఈ రోగాలు ఎందుకు? యెహోవా మాకు తోడే ఉంటే ఈ హీనదశ ఎందుకు? యెహోవా మాకు తోడే ఉంటే ఒకప్పుడు ఇశ్రాయేలు దేశము పైచేయిగా ఉండేది, ఇప్పుడు దీన స్థితిలో ఉండడానికి కారణం ఎందుకు? యెహోవా దేవుడు మాకు తోడై ఉంటే ఎంత కష్టం ఎంత నష్టం ఎందుకు కలుగుద్దయ్యా అన్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే అంటున్నాడో గిద్యోను మరొక మాట అంటున్నాడు. యెహోవా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని మిద్యానీయులకు అప్పగించేశాడని ఎప్పుడైతే గిద్యోను చెప్పినాడో పరలోకములో ఉండి చూస్తున్న దేవుడు ఒక్కసారిగా దిగి వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నాడండి. ఈ సిచ్యువేషన్ చాలా ఉన్నతమైనది. ఇందాక సందర్భంలో దేవుడే దిగి వచ్చి మాట్లాడటము, ఇప్పుడు దేవుడే దిగి వచ్చి గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. రా, నాతో రా, నన్ను వెంబడించు. ఈ మిద్యానీయుల దండలు కదా లెక్కతో మేడతో దండంతో దండలుగా కన్ను చూపు నేన 100 కిలోమీటర్లు పట్టేంత జనము సైన్యం ఉంది కదా, వారందరినీ ఒకే మనిషిని హతము చేయనట్లుగా నీ చేత చేపిస్తా. అయితే నువ్వు రా, నన్ను వెంబడించమని దేవాతి దేవుడు పిలిచినాడండి. ఎంత గొప్ప కార్యం జరుగుతుంది చూడండి. అప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే, అయ్యా నీవు దేవుడు అని నేను తెలుసుకోవడానికి, నీవే నన్ను పంపుచున్న వాడు యెహోవా తెలుసుకోవడానికి ఒక చిన్న విషయమని ఆగు, ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తానని చెప్పేసి గిద్యోను పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేకపోతును తీసుకున్నాడు, మంచి శ్రేష్టమైన దాన్ని తీసుకున్నాడు. ఒక మేక పిల్లని రాయబడింది, అది తీసుకున్నాడు. దాన్ని తీసుకొచ్చేసి ఏం చేశాడంటే దాన్ని వధించాడండి. పొంగని భక్ష్యములు చేసినాడు. పొంగని భక్ష్యములను ఈ యొక్క ఆ మేక పిల్ల యొక్క శరీరమును తీసుకొచ్చి ఒక గంపలో పెట్టేసి ఒక రాతి మీద పెడుతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు ఆ గంపల మీద ఆ రాతి మీద పెట్టమని పెట్టేశాడు. ఇప్పుడు గిద్యోను రాయి దగ్గర ఉన్నాడు, దేవదూత రాయి దగ్గర ఉన్నాడు. దేవదూత తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ మాంసాన్ని తాకాడు, ఆ పొంగని భక్ష్యమును తాకాడు. ఎప్పుడైతే దేవదూత మాంసమును పొంగని భక్ష్యమును తాకాడో రాయిలో నుండి అగ్ని పుట్టుకొచ్చింది. అగ్గిపెట్టి నుండి కాదు, రాయిలో నుండి అగ్ని పుట్టుకొచ్చేసి ఆ మాంసమును పొంగని భక్ష్యములను దహించి వేస్తే బలి అర్పణ జరిగిందండి.
ఆయన బలి అర్పించడానికి ఏ వెలుగులు వాడలేరు. దేవుడే వెలుగైన దేవుడు దేవదూతను పంపించి ఆ కార్యాన్ని జరిగించడండి. ఎప్పుడైతే రాయిలో నుండి అగ్ని వచ్చేసి ఆ యొక్క బలిపీఠం మీద ఉన్న దాన్ని దహించి వేసిందో దేవుడికి బలి అర్పణ జరిగిపోయింది. ఆ టైంలో గిద్యోను భయపడతాడు. నేను సాక్షాత్తు దేవదూతలు చూశాను, ఇక నేను చచ్చిపోతాను, ఆహా నేను దేవదూతలు చూశాను, కళ్ళులాగా నేను చూశానని చనిపోతానన్న భయము గిద్యోను యొక్క గుండెల్లోనికి వచ్చేసిందండి. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, ఏ సహాయం లేకుండా రాయిలో నుండి వచ్చిన అగ్ని ఆ యొక్క పొంగని భక్ష్యములను మాంసమును ఏ విధంగా దహించిందో మన హృదయాల్లో నుండి కూడా దేవుడు అగ్నిని రప్పించగలడు. మన హృదయాల్లో దహించు అగ్నిని కట్టగలడు. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండలను పగలబెట్టు శుద్ధి వంటిది కాదని దేవునికి వాక్యం సెలవిస్తుంది. రాత్రిలో నుంచి అగ్ని పుట్టుకొచ్చి బలికి సిద్ధం చేసినట్లుగా మన హృదయాల్లో పరిశుద్ధాత్మ అగ్ని రగులుకోవాలా. మన హృదయాల్లో పరిశుద్ధాత్మ అగ్ని మన శరీరంలో కాల్చివేయాలా. మనలో ఉన్న కోపమును, మనలో ఉన్న రోషమును, మనలో ఉన్న పగను, మనలో ఉన్న కక్షను, మనలో ఉన్న పాప స్వభావాన్ని, మనలో ఉన్న కుళ్ళను, మనలో ఉన్న ఈర్ష్యాన్ని, ప్రతి బలహీనతను కాల్చివేస్తుంది. ఎప్పుడు మన హృదయములో దేవుని అగ్ని బయలుదేరినప్పుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి హృదయాలైతే పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇస్తామో వారి హృదయాల్లో దేవుని ఆత్మ చేత నింపబడతాయి. వారు దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అలాంటి వ్యక్తుల మీదకి ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి బాహ్య కార్యకలాపాలు వచ్చినా వారు సిలువ వేయబడినట్లుగా జీవిస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అర్పణ జరిగిన తర్వాత భయపడుతూ వచ్చే దేవుడు అంటున్నాడు. మళ్ళా దేవుడు సీన్లోకి వచ్చాడు. దేవుడు అన్నాడు, గిద్యోను భయపడవద్దు, నీకు సమాధానం కలుగునుగాక అంటాడు. నువ్వు చావను, నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావుగా, నువ్వు చావనే చావు, నీకు సమాధానం కలుగుగాక అని ఎప్పుడైతే దేవుడు చెప్పినాడో గిద్యోను ఆ యొక్క బలిపీఠం దగ్గర పేరు పెట్టాడు, దేవుడు సమాధానకర్త. దేవుడు సమాధానకర్త అని పేరు పెట్టాడు గిద్యోను. ఆ తర్వాత ఇంకా దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడేంటి, గిద్యోను తన అర్పణ ద్వారా తనను తాను సిద్ధం చేసుకున్నాడు. మన జీవితాలను మనము దేవుడికి అర్పించుకోవాలా. మన జీవితాలు దేవుడికి అర్పించుకోవాలా. మన జీవితాలు, మన శరీరాలు, మన శరీర కోరికలు, మన ఆశలన్నీ దేవునికి యాగంగా అర్పించబడాలా. మొట్టమొదటిగా గిద్యోను చేస్తున్నది తన జీవితాన్ని దేవుడికి అప్పగించుకున్నాడు, తన అర్పణ అర్పించుకున్నాడు, బలిపీఠం సిద్ధం చేసుకున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రార్థన అనే బలిపీఠం ఉండాలా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ మనస్సు ప్రార్థన మీద ఉండాలా. నీ మనస్సు ప్రార్థన చేస్తూనే ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ తర్వాత దేవుడు అన్నాడు, నీ తండ్రి యోవాషు విగ్రహారాధికుడు. ఒక దేవతను ఏర్పాటు చేసుకొని దేవతకు కొండ మీద ఏం చేస్తాడంటే ఒక ప్రతిమను ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, 7 సంవత్సరాల వయసులో ఉన్న నీ తండ్రి యొక్క ఎద్దును తీసుకెళ్లి కొండ మీద తీసుకెళ్లి బయలు యొక్క దేవతను పడగొట్టమని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అంటే తండ్రి చేసిన పాపాన్ని శుద్ధీకరిస్తున్నాడు. మొట్టమొదటిగా తన్ను తాను శుద్ధీకరించబడ్డాడు. తర్వాత తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన దోషమేమోనుగా ఆ విషయంలో శుద్ధీకరిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పినాడు, దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. పగలు చేస్తే ఎవరైనా అడ్డుకుంటారు అనుకున్నాడేమో, కానీ రాత్రి పూట 10 మంది కుర్రోళ్ళను తీసుకెళ్లిపోయి కొండ శిఖరం ఎక్కేసి ఆ కొండ మీద ఉన్న బయలు ప్రతిమను పడగొట్టేసి చెక్కతో తయారు చేయబడిన కనుక దాన్ని చీల్చి పడేసి చెక్కలుగా చేసి బలిపీఠం ఏర్పాటు చేసి తీసుకెళ్లిన ఎద్దును దాని మీద వధించి బలి అర్పణ చేసిరండి. తెల్లరాయికి ఆ బలి అర్పణ జరిగిపోయింది. రెండో స్టెప్ ఏం చేశాడు, గిద్యోను తనను తాను అర్పించుకున్నాడు. రెండో విషయము, తన తండ్రి చేసిన పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తన తండ్రి చేసిన విగ్రహారాధనకు ఫుల్ స్టాప్ పెట్టేసి దాన్ని ఏం చేశాడంటే సమూలముగా కాల్చి పడేసారండి.
మన జీవితాలలో అలాంటి తెగింపు, అలాంటి త్యాగం ఉండాలి. జీవం లేని వాటి కోసం ఇన్నాళ్ళు సాగిలు పడ్డాము. కాబట్టి జీవము కలిగిన దేవుని కొరకు మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో చాలా భక్తి ముందుకు వెళ్ళాలండి. కాబట్టి గిద్యోను చేసిన విషయము, ఆ వాటిని బలిపీఠం దగ్గర అర్పణ చేసిన తర్వాత కాలిపోయింది. తెల్లారి చూసరికి ప్రజలకు కోపం వచ్చేసింది. ఎవర్రా ఇది చేసిందంటే యోవాష కుమారుడు గిద్యోను. అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చేసి ఇంటి చుట్టుముట్టారు. నువ్వు నీ కొడుకు చేసింది తప్పు, వాడు అలా చేయకూడదు, ఎవరికి చెప్పి చేశాడు, వాడిని బయటికి రండి, తప్పించే వాడిని చంపాలా అని దండుగా ప్రజలందరూ వచ్చేసారు. ఇంట్లో నుంచి గిద్యోను రాలేదు, కానీ గిద్యోను తండ్రి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి యోవాషు అంటాడు, గిద్యోను ఏం చేశాడు అని అడిగాడు. ఆ యొక్క బయలు దేవత యొక్క ప్రతిమను వెలుగొట్టేసి చెక్కల ముక్కలు చేసి దాని మీద ఎద్దును బలి అర్పణ చేసినాడు, యెహోవా దేవునికి అర్పణ చేసినంటే అప్పుడు యోవాషు ఏమన్నాడంటే, ఇది దేవునికి గిద్యోనుకి మధ్య జరిగిన సంభాషణ, బయలు దేవతకు గిద్యోనుకు జరిగిన సంభాషణ. కనుక అతడు చేసింది ఎవరికి రక్షణ చేశాడు? బయలు దేవతకు చేశాడు. కాబట్టి బయలుకి అప్పగించండి, బయలు చూసుకుంటాడు. గిద్యోను మీకెందుకు మీరెందుకు వచ్చినాడు అని వారికి ఎదురు మాట్లాడినప్పుడు వారందరూ సైలెంట్ అయి వెళ్ళిపోయారు. అప్పుడు ఏ దేవతను పడగొట్టాడో ఆ దేవత గిద్యోను చూసుకుంటుందని వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ తండ్రి గిద్యోనుకు యెరుబ్బయలు అనే పేరు పెట్టాడు. పడగొట్టువాడు అని అర్థం. దుర్గములను పడగొట్టువాడు, అపవిత్రతను పడగొట్టువాడు, పాపమును శుద్ధీకరించేవాడు, పాపపు సంఖ్యలను తెరిచేవాడు, ఆ యొక్క విధ్వంసకుడు నాశనం చేయవాడు, పడగొట్టువాడని ఆయనకు బిరుదు వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఈ యొక్క తండ్రి చేసిన పాపాన్ని శుద్ధీకరించాడో గిద్యోను, ఇప్పుడు దేవుడి దగ్గర అడుగుచున్నాడు, నీవు నన్ను పంపిస్తావని, నీవు మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షిస్తావని ఏవైనా సూచనలు నాకు ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? ఏవైనా 2 సూచనలు ఇమ్మన్నప్పుడు ఏం కావాలి చెప్పన్నప్పుడు గొర్రె బొచ్చు ఉంది, ఆ గొర్రె బొచ్చు అక్కడ ఉన్నది, తెల్లారి దాకా అది తడిచే ఉండాలా, చుట్టుపక్కల పొడిగా ఉండాలా అన్నాడు. సరే అలా అన్నాడు దేవుడు. తెల్లారేసరికి ఆ గొర్రె బొచ్చు తడిగా ఉంది, ముద్దముద్దలేదు, అది గుడ్డలు పిండేస్తే నీళ్ళు వచ్చింది, చుట్టూ పొడిగా ఉంది. అయ్యా ఇంకొకసారి పరిశోధింపని ఉంది, నీ కోపానికి నా మీదకి రానివ్వద్దు అని రిక్వెస్ట్ చేస్తే సరే కానీ అన్నాడు. ఈసారి గొర్రె బొచ్చు అంతా పొడిగా ఉండాలా, చుట్టూ అంతా తడిగా ఉండాలన్నాడు. తెల్లారికి మరలా కూడా అలానే గిద్యోను ఏదైతే అనుకున్నాడో అలానే చేశాడు దేవుడు. ఎందుకు సూచన అడిగాడంటే, దేవాది దేవుడు మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తాడు అని ఒక సూచన మాట. అప్పుడు గిద్యోను అంటాడు, దేని చేత నేను రక్షించగలను, నేను ఎన్నికలేని వాడని, నేను మనుష్య గోత్రంలో చాలా చిన్నవాడును, నేను కనిష్ఠుడును, నా గోత్రం చిన్నది, కుటుంబంలో నేను చిన్నవాడును, నేను ఎన్నికలేని వాడును, నాకేమీ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, బలం లేదు, ఏమీ లేదు, నేను ఎలా రక్షించగలను అన్నప్పుడు, నాకేమీ లేదు అన్నప్పుడు, నేను ఎన్నిక లేని వాడు అన్నప్పుడు, నువ్వు ఎన్నిక లేని వాడైతే నేను ఎన్నుకోగలను, నువ్వు పేదవాడు అయితే నేను ధనవంతుడు, నువ్వు ఒంటరిగా ఉన్నవాడైతే నేను సైన్యములకు అధిపతిని, నువ్వు బలహీనుడైతే నేను బలవంతుని, నువ్వు ఎన్నిక లేని వాడైతే నేను ఎంపిక చేసుకున్నవాడు అని గిద్యోను బలపరిచినాడు. దేవాది దేవుడు అంచాడు మాట అంటాడు, అయితే ఏంటి, నువ్వు బలహీనుడైతే ఏంటి, మనుష్య గోత్రము చిన్నదైతే ఏంటి, నీ ఇంటిలో చిన్నవాడైతే ఏంటి, అయితే ఏంటి, సో వాట్ అని దేవాది దేవుడు అంటాడు. అయితే ఏంటి, నువ్వు రా, నేను నిన్ను పంపిస్తానని దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చినాడండి. వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవాది దేవుడు ఆ గిద్యోను సిద్ధం చేస్తున్నాడండి. ఎప్పుడైతే గిద్యోను సిద్ధం చేసినాడో 32,000 మంది సైనికులు గిద్యోను పక్షాన చేరారండి. 32,000 మంది సైనికులు గిద్యోను పక్షాన చేరితే దేవుడు అనుకున్నాడు, ఈ 32,000 మంది వెళ్ళి యుద్ధం చేశారనుకోండి, నేను జయించారనుకోండి, యుద్ధం అయిపోయేటప్పుడు నేను ఏమనుకుంటాను తెలుసా, మా బాహుబలమే మమ్మల్ని రక్షించింది,
మా బలమే మా సైన్యమే మమ్మల్ని రక్షించింది అనుకుంటారు. నన్ను మళ్ళీ మర్చిపోతారయ్యా. ఇంతమంది వద్దు. ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే గడ్డ 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 ఒడుగుతున్నారో వారికి ఒక ప్రకటన చేయి. భయపడేవారు తిరిగి ఇంటికి పోండ్రా అని ప్రకటన చేయమన్నప్పుడు ఆ బోర ఊపి ప్రకటన చేయించాడు గిద్యోను. భయపడేవారు ఎవరైనా సైన్యంలో ఉన్నట్లయితే, యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు భయపడేవారు ఎవరికైతే సర్దుకొని ఇంటికి పొమ్మని చెప్పగానే 22,000 మంది వెళ్ళిపోయినారు. ప్రేమని దేవుని బిడ్డ, పిరికోళ్ళు 22,000 మంది వెళ్ళిపోయినారు. ఒక విషయాన్ని గుర్తు చేయించున్నాను. నరకంలో మొట్టమొదటిగా అడిగి పెట్టేది ఎవరు తెలుసా? నరకంలో మొట్టమొదటిగా అడిగి పెట్టేది ఎవరు తెలుసా? పిరికి వాడు అని మొదలు పెట్టాడు దేవుడు. పిరికోడే నరకంలోనికి మొట్టమొదటిగా అడిగి పెట్టేది. పిరికి వాడంటే యేసు ప్రభు భక్తి నేను చేయలేదన్న పిరికితనము. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని విడిచిపెట్టాలన్న పిరికితనము. ఆయన నమ్ముకుంటే అందరిని విడిచిపెట్టాలన్న పిరికితనము. ఆయన నమ్ముకుంటే బంధువులు వెళ్ళేస్తారేమో, పెద్దలు వెళ్ళేస్తారేమో, ఊళ్ళో వెళ్ళేస్తారేమో అన్న పిరికితనము. దేవుని ప్రజల మధ్య ఒప్పుకునేవారుగా ఉండాలా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే, కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే బైబిల్ తీసుకొస్తారా, ఎవరికి తెలియకుండా సంకల పెట్టుకుని వస్తారు. మీరు కాదులే, సహజంగా జరిగే విషయాలు చెప్తున్నా. కాబట్టి కొంతమంది కవర్లో పెట్టుకొని ఏదో బుక్కులాగా వస్తూ ఉంటారు. కొంతమంది సకలు పెట్టుకొని బయట సైన్ కప్పుకొని ఎవరే కనపడకుండా సైలెంట్ గా వచ్చేస్తా ఉంటారండి. ఎందుకని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా హేళన చేస్తారేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుడిని ఎప్పుడైతే మరిచిపోయారో వారికి జీవన సాధనం కూడా లేకుండా అయిపోయింది. మరలా ఎప్పుడైతే జీవము గల దేవుడి వైపు తిరిగినారో మరలా తిరిగి వారి దేశం వారికి వచ్చేసింది. 22,000 మంది పిరికి వారు వెనుదిరిగి వచ్చేసారు. ఇక 10,000 మంది ఉన్నారు. వారు కూడా ఎక్కువ మంది అంటారు దేవాడు దేవుడు. అయితే ఏం చేయాలి అన్నప్పుడు నీళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వారిని నీళ్లు తాగమను అని చెప్పినప్పుడు 10,000 మందిలో 7,000 మంది చాలా మంది ఉన్నారు. ఫైనల్ గా ఒక 3,000 మందిని సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు. మిగిలిన వారు ఏం చేస్తారంటే ఆ నీటిలోకి దిగి ఫుల్గా తాగిపోయిందా తాగినారండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫుల్గా తాగుతారా? మీకు ఏమైనా కొగోళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు మితంగా ఉంటారు. అవును కదా, పోరాటం రన్నింగ్ వేసుకొట్టేటప్పుడు వాళ్ళు మితంగా వచ్చారు. ఎవరైతే దోస్తులు తీసుకొని కుక్క గతికి కొంచెమే తీసుకుంటారో, తృప్తి కలిగి ఉంటారో వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. ప్రియమైన బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు తిండి పోతులను ఎన్నుకోలేదు. యేసు ప్రభు సోమరి పోతులను ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు బలహీనలు ఎన్నుకున్నా వారు లోపడితే బలపరుస్తాడు. అజ్ఞానం ఎన్నుకుంటే ఆ అజ్ఞానులకు దేవుడు జ్ఞానం ఇచ్చి జ్ఞానం సిగ్గుపరచగలడు. కాబట్టి ఆ విధంగా 300 మంది అయితే 300 మంది సైన్యం సిద్ధమైపోయారు. మిద్యానీయులు వచ్చి పడ్డారు. ఒక్కసారిగా దండు వచ్చి పడ్డారు. ఆ టైంలో 3 గుంపులు చేశాడు గిద్యోను. ముగ్గురుగా మూడు సైన్యాలుగా మార్చాడండి. 3 గ్రూపులు చేసినాడు. వారి చేతులు ఏముంది? కొండ ఉంది, దివిటి ఉంది, బోర ఉంది. అవి వారి ఆయుధాలు. ఆ దివిటి కొండలో ఉంది. వెళ్ళాడు. ఆ తర్వాత రహస్యంగా వారి గుడారాల దగ్గరికి వెళ్ళొచ్చాడు గిద్యోను. గుడారాల దగ్గరికి వచ్చి వెళ్ళి అలా మాటుగా ఉండి వింటున్నాడు. సీక్రెట్ వాళ్ళిద్దరు సంభాషణ చేసుకున్నారు. అరే, రాత్రి నాకు కల వచ్చింది. ఏమొచ్చింది? మిద్యానీయులైన మన యొక్క దండులోకి, మన డేరాలోకి ఒక చిన్న అవల అప్పం వచ్చింది. కళ్ళ వచ్చినట్టు అతనికి చిన్న అవల రొట్టె ఒక అప్పం వచ్చేసి దొర్లుకుంటూ మిద్యానీయుల సైన్యంలోకి వచ్చేసి ఆ టెంట్ మీద పడినట. ఆ టెంట్ మీద చిన్న అప్పం పడితే ఆ టెంట్ అంతా కూలిపోయింది. వారి గుడారాలని కూలిపోయినవి, తల్ల కిందులు అయిపోయినవి. అలా వచ్చింది కళ అని ఒక వ్యక్తి చెప్తా ఉంటే మరొక వ్యక్తి అంటున్నాడు, ఆ యవన రొట్టె ఏంటో తెలుసా? ఆ యవన రొట్టె ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోనుది.
ఆ ఆవుల రొట్టె సింపుల్ గా వచ్చింది కదా, సింపుల్ గా వచ్చి మన గుడాల మీద మన డేర మీద పడి ఆ కుప్ప కూర్చుంది కదా, అది గిద్యోను ఖడ్గము. యెహోవా దేవుడు వారి దేవుడు మిద్యానీయుల మొత్తాన్ని వారి చేతికి అప్పగించబోతున్నాడు అని కలబాబు చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తుగా గిద్యోను డేరా చోట విన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇశ్రాయేలు సైన్యానికి ఏం చేశాడు? బూస్ట్ కల్పించినట్టుగా, గూస్ బంప్స్ ఇచ్చేలాగా వారిని బలపరిచినాడు. ఖచ్చితంగా దేవుడు మిద్యానీయుల చేతిలో పడకుండా వారిని మనకు అప్పగిస్తాడు దేవుడు. మీరు ధైర్యంగా వాళ్ళని పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? తెల్లవారుజామున వెళ్ళి చుట్టుముట్టేసి వాళ్ళకి కొండలను పగలబెట్టారు, దివిటీలను పైకెత్తారు, బోర తీసుకొని బోర ఊదుతూ ఉన్నాడు. ఒక్కసారిగా బోరలు ఊదబడ్డాయి, ఒక్కసారిగా దివిటీలు వెలుగుచున్నాయి, ఒక్కసారిగా కొండలు పగలబెట్టేసరికి ఆ శబ్దము, ఆ యొక్క కేకలు, ఆ బోర్ల కేకలు చుట్టూ ఉండటం గమనించిన మిద్యానీయులు వారిలో ఒకరికొకరు కత్తులతో పొడుచుకొని ఒకరి మీద ఒకరు పడేసి ఒక్కొక్కరి కత్తి వారి ఎదుటి వ్యక్తి మీదకి మళ్లించారు దేవుడు. అక్కడే సైన్యము కుప్పకూలిపోయింది. కొంతమంది పరిగెత్తినారు, వెంటాడి మిద్యానీయులు మొత్తాన్ని జయించినండి. వారు యుద్ధం చేసే టైంలో వారికి ఆహార పదార్థాలు పంపించమని ఇద్దరు ఊరి వాళ్ళు అడిగితే వాళ్ళు పంపించరండి. సుక్కోతు వారిని అడిగారు, వాళ్ళు పంపించలేదు. ఆ తర్వాత మరొక ప్రాంతంలో వారిని అడిగారు, వాళ్ళు పంపించలేదు. అలా పెనువేలు వారు కూడా పంపించారు, వాళ్ళు పంపించలేదు, లెక్క చేయలేదు. అయితే వచ్చిన తర్వాత మీ అంతం చూస్తారని అన్నాడు గిద్యోను. ఆ విధంగా వారందరినీ జయించుకుంటూ వచ్చేసారండి. మిద్యానీయులు మొత్తాన్ని జయించుకుంటూ వచ్చారు. ఇకైతే గిద్యోనులో ఒక కోపం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు ఏం చేశారంటే రాజులు వీరి యొక్క అన్నదమ్ములుగా లేపేశారు. గిద్యోనుకి అన్నలు అయితే వారిని కూడా లేపేశారండి. ఆ విధంగా వారు మొత్తాన్ని సర్వాన్ని గిద్యోను ఒక్కనే ఉంచినారు, మొత్తాన్ని చంపేశారండి. ఆ విధంగా ఈ యొక్క గిద్యోనుకు జయం వచ్చేసింది. గిద్యోను కేకలు వేస్తున్నారు, యెహోవా దేవుని ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా దేవుని ఖడ్గము, గిద్యోను ఖడ్గమని వారు కేకలు వేస్తారా. దేవాది దేవుడు వారికి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చినాడండి. దేవుడు యుద్ధములో జయమిచ్చినాడు. యుద్ధం అయిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశము ప్రశాంతంగా ఉందండి. ప్రశాంతంగా నిద్రపోతున్నారా? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశము ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు గిద్యోను అధికారంలో ఉండి జడ్జిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేశారండి. అయితే ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తర్వాత గిద్యోను చిన్న పొరపాటు చేస్తారండి. మన జీవితాల్లో కొన్ని సార్లు పొరపాటు జరుగుతూ ఉంటాయి. గిద్యోనికి ఏమి తక్కువ చేయలేదు. దేవుడు అధికారం ఇచ్చినాడు, భార్యను ఇచ్చినాడు, బిడ్డలను ఇచ్చినాడు, అందరిని ఇచ్చినాడు. ఇశ్రాయేలు దేశం మీద అధికారం న్యాయాధిపతిగా ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉండడానికి కారణం తెలుసా? ఒక్కడు దేవుని కోసం నిలబడ్డాడు. ఒక్కడు దేవుని కోసం నిలబడితే ఒక్కడు తన దేశాన్ని రక్షించుకునే మహాయోధునిగా నిలబడ్డాడు. కాబట్టి ఈ పరిచర్య, ఈ యొక్క దేవుని సేవ ఎందుకు తెలుసా? నీవు నేను మనమందరము క్షేమముగా పరలోకంలో ఉండడం కోసం. మన 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ప్రశాంతంగా జీవించినారు, అలానే యుగాలు ప్రభు దగ్గర ప్రశాంతంగా జీవించడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను పిలిచింది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలు అవి పరిమితకరవి. ప్రియమైన దేవుడిగా గుర్తుపెట్టుకోండి, మన భక్తి భౌతికమైనది కాదు. దేవుని దగ్గరికి వస్తే బిల్డింగ్లు వస్తాయని కానీ, దేవుని దగ్గరికి వస్తే డబ్బు వస్తుంది కానీ, దేవుని నమ్ముకుంటే ఫలాలు వస్తుంది కానీ, దేవుని నమ్ముకుంటే దీవించబడతామని కానీ, ఇది ఒక వేరే ఆలోచన. దేవుడు దీవిస్తాడు, అందులో డౌట్ లేదు. అబ్రహామును దీవించలేదా? ఇస్సాకును దీవించలేదా? యాకోబును దీవించలేదా? దేవుడు దీవిస్తాడు. కానీ
మన మనస్సు డబ్బు మీద ఉండకూడదు. మన మనస్సు ధనాపేక్షను కలిగి ఉండకూడదు. మన మనస్సు ఈ లోకంలో ఉన్న దుర్గం మీద ఉండకూడదు. ఈ లోకంలో డబ్బు కానీ, బంగారం కానీ, ఐశ్వర్యం కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, వీటి మీద మన మనస్సు ఉండకూడదు. మన మనస్సు ఎవరి మీద ఉండాలా? జీవము గల దేవుడి మీద ఉండాలా.